యెషయా ప్రవక్త ఏమని సెలవిచ్చాడంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి అన్నాడు. ముందుగానే చెప్పాడు. ఆయన జన్మించి 2023 సంవత్సరాలకు ముందుగానే ప్రియులారా, యెషయా ప్రవక్త ఏమన్నాడంటే ఆయనకి ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే భాషాంతరము దేవుడు మనకి తోడు. ప్రియులారా, మనం ముందుకు వెళ్ళాలన్నా, ఓ పని నిర్మియాలన్నా, ఓ పరిచర్య చేయాలన్నా, ఓ వ్యాపారం ప్రారంభించాలన్నా, ఓ ఉద్యోగం సాధించాలన్నా, ఒకటి కొనాలన్నా కట్టాలన్నా మానవునికి ఎవరి తోడు కావాలంటే దేవుని తోడు కావాలి. మనుషులు తోడు శాశ్వతమైనది కాదు. ఎవరి తోడు కావాలని ఆయన భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు అంటే ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన మనతో సహవాసం చేసి మనకు ఆయన తోడుగా ఉంటాడు. మనుషులు ఎవరు తోడు ఉండరు. నువ్వు అప్పులయ్యావు అనుకోండి, ఎవరు నీకు తోడు రారు. నీకు కుదరని రోగం ఉందనుకోండి, ఎవరు నీకు తోడు రారు. నీ సాక్ష్యం బాగల, కోర్టుకి ఎక్కావు, జైలుకి వెళ్ళావు, అరెస్ట్ అయ్యావు, బంధువు మా అన్న ఏమండి నువ్వేమైనా కలుపుకుంటావా? నేను తోడుగా వస్తానంటావా? అప్పులైపోయి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంటే అన్నదమ్ముళ్ళు అయిన వారు కూడా తోడు రారు. ప్రియులారా, నీకేదైనా అంటువ్యాధి ఉందనుకోండి, అంటువ్యాధి, నీ దగ్గరకు నీ తోడు ఎవ్వరూ రారు. నువ్వు పడిన స్థితిలో అవమానపరచబడి కృంగిపోయి ఏమీ లేకుండా నిరాశ నిస్పృహలో నువ్వు ఉన్నప్పుడు ఎవరు నీకు తోడు రారు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదే యెషయా ప్రవక్త యెషయా గ్రంథములో ఎక్కువగా దేని గురించి రాస్తాడంటే ప్రియులారా, ఇర్మియా గారు చెదిరిపోయిన వారిని గురించి రాస్తాడు. హెజ్కేలు పడిపోయిన వారిని గురించి రాస్తాడు. నరపుత్రుడా నరపుత్రుడా అంటాడు. యెషయా ప్రవక్త ఏమంటాడో తెలుసా ప్రియులారా? సమకూర్చే విధానం, నడిపించే విధానం, ప్రవచనాలను ఎత్తి రాస్తాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా. యెషయా ప్రవక్త అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మీకు తోడు అని అర్థం. స్తోత్ర. 2025 విడిచి 2026లోనికి అడుగు పెట్టబోతున్నావు. క్రిస్మస్ పండుగ ఈరోజు దేవుడు సూటిగా పేరు పెట్టి మనందరితో మాట్లాడే వాగ్దానము ఈ రాత్రి ఏమై ఉన్నదంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపములో మనకి మనందరికీ తోడై ఆయన నడిపిస్తాడు అంటాడు. బైబిల్లో 43:2 నుండి యెషయా గ్రంథంలో, మీరు జలములలో పడి వెళ్ళిన, నదులలో నడిచిన, అగ్ని మధ్య, ఎక్కడ సముద్రములో దిగి వెళ్ళిపోతుంటే ఎవరైనా దిగుతారా? ఎవరైనా వెళ్తారా? మన పిల్లలే. నదుల్లో, అగ్ని మధ్య. అద్భుతమైన మాట ఏంటంటే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేయాలని మాట్లాడుకుంటున్నప్పుడు అగ్నిగుండాన్ని 7,000 వాళ్ళు రాజేస్తా ఉన్నప్పుడు, ప్రతిమకి నమస్కారం చేయలేదని మాట్లాడుకుంటున్నప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక దూతను ఏర్పాటు చేసి ప్రియులారా అగ్నిగుండములో మధ్యలో ఉంచాడు. వీళ్ళు ముగ్గురు వెళ్ళేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే 4వ వ్యక్తి ఉన్నాడు. అతడు దేవదూతల రూపమును పోలి ఉన్నాడు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే అక్కడ అగ్నిలో వీళ్ళు సంచరిస్తున్నారు. అగ్నిలో ఏం చేస్తున్నారండి? నువ్వు అగ్ని మధ్య పడిన, సముద్రములో నువ్వు పొర్లాడిన, నదులు నీ మీద పొర్లినా అవి నిన్నేమి చేయవు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు జననము ద్వారా ఆయన నీకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు. నాకు తెలిసిన ఒక ఉద్యోగస్తుడున్నాడు, విజయవాడలో చేసేవాడు. ఆయన అప్పట్లోనే ₹1,00,000 జీతం. అతనికి సెంట్రల్ గవర్నమెంట్ కదండి, మంచి బోనస్లు వస్తాయి. ఈ దీపావళి అని, సంక్రాంతి అని పండుగలకి చాలా వస్తువులు వస్తాయి. దీపావళి కాల్చుకునే వస్తువులు, ఈ బట్టలు ఏమండి, బోనస్లు. ఇలాగనే వాళ్ళకి 28, 29లోని జీతాలు వచ్చేస్తాయి. చాలా సంతోషంగా సత్యనారాయణపురంలో వాళ్ళు కాపురం ఉంటారు. పిల్లలు ఆ పిల్లలకి జీతం తీసుకొని, బోనస్లు తీసుకొని ఎంత సంతోషంగా ఇంటికి వచ్చేవాడు, ఎంత ఆనందంగా గడిపేవాడు.
వాళ్ళని హోటల్కి తీసుకెళ్ళటం, ఈ లక్షల జీతం బాగా పిల్లలకి భార్యకి ఖర్చు పెట్టడం ఇలాగ చేసేవాడు. క్రమాన కాలగమనాన్ని ఏమైందంటే అతనికి అంటువ్యాధి, క్షయవ్యాధి వచ్చింది. మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. అతను సెలవులో చిక్కయ్యాడు. విజయవాడ నుండి ఒంగోలుకు వచ్చేసాడు. మంచి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో భార్య అతన్ని రానిలేదు, పిల్లలు రానిలేదు. రైల్వే క్వార్టర్స్ ఒంగోలులోనే ఒక చిన్న రూమ్ ఉండిద్ది కదండి వాళ్ళకి, అందులో పెట్టేసి చాలా దూరం నుండి ప్లేట్లో అన్నం పెట్టి నా కంటితో చూసింది చెప్తున్నా, అబద్ధం చెప్పడు సేవకుడు పులిపీట మీద. ప్లేట్తో నెట్టడం, అంత దూరంలో అతగాడు దగ్గుతూ ఉంటే ఇక్కడ భార్య ప్రియులారా ఆ చేతి గుడ్డును అలాగా నోటికి పెట్టుకునేది. అతడు దగ్గితే ఆ జబ్బు వస్తుందేమో. పిల్లలు చాలా దూరంలో నుండి ఉంటారు. సందర్భంలో సంతకం పెట్టాల్సి వచ్చింది, బ్యాంకులో డబ్బులు తీయాలి. ఈ సంతకానికి చుట్టూ గుడ్డ కట్టుకొని అతని దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టుకొని వస్తున్నారు. సేవకులం కాబట్టి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసిన రోజులు ఆ రోజులు. నేనంటాను, అతని డబ్బు కావాలి, అతడి తండ్రి ఇంటి పేరు కావాలి, అతని ఉద్యోగం కూడా కావాలి. కానీ ప్రియులారా అతడు రోగం రాగా అతనికి దగ్గర ఎవరు వెళ్ళట్లా. నేనంటాను ప్రియులారా, మానవుని స్థితిగతులను బట్టి మనుషులు ప్రేమిస్తారు, కానీ దేవుడు అలా కాదు. యుగ సమాప్తి వరకు అంటాడా మత్తయి 28:20లో, యుగము సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. స్తోత్ర స్తోత్ర. దేవుడు నీకు ఇస్తున్న చిన్న వాగ్దానం ఏంటంటే ఆయన జన్మించింది నీకు తోడుగా ఉంటానికి. ఈ మాట పలుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా తోడు గురించి మాట్లాడుతున్నావు నా సేవకుడా, నా కాపరి, నేను నీకు తోడుగా ఉంటాను, సంఘానికి తోడుగా ఉంటాను, మీ అందరికీ తోడుగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నావు. నాతో ఈరోజు చిన్న వర్తమానము ద్వారా ఆత్మదేవుని యొక్క సందేశ ఉజ్జీవము నా హృదయములో ఏమై ఉన్నది అంటే, బైబిల్ గ్రంథములో నుండి నాతో మాట్లాడేది, నా అప్పులో తోడుగా ఉంటాడు, నా నిందల్లో తోడుగా ఉంటాడు, నా అవమానములో తోడుగా ఉంటాడు, నేను నిరాశలో కృంగినప్పుడు నా దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్ర స్తోత్ర.